ఏపీలో జరిగిన ఎన్నికలు టీడీపీకి అనుకూలంగా జరిగాయన్నారు టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహిళలు, వృద్ధులు రాత్రి 12 గంటలకు కూడా ఓటు వేశారని, రాజమండ్రిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరుతామంటున్నారు. అధినేత చంద్రబాబును కలిసి ఎన్నికలు జరిగిన తీరును వివరించామన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మా గెలుపుకు దోహదపడతాయంటున్న భవానీతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల పూర్తవడంతో అభ్యర్థులంతా కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా పార్టీ అధినేత చంద్రబాబును కలవడానికి ఆయన నివాసానికి వచ్చారు. రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ మనతో ఉన్నారు. ఎలా జరిగిందండి మీ ఎలక్షన్? ఎలా విజయావకాశాలు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగా జరిగిందండి. ఎన్ని అవకతవకలు ఈసీ ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు అందరూ కూడా బారులు తీసి ఆ రోజు ఎంత డిలే అయినా, లేట్ అయినా కూడా రాత్రి 12 వరకు ఉండి కూడా ఓటేయడం కూడా జరిగింది. తప్పకుండా దీని సంకేతం ఏదంటే అన్ని చోట్ల ఇదే స్పందన కనిపిస్తుంది మనకి. ఈవీఎంస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్నీ ఉన్నా ప్రజలైతే పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందనలో ఇదొక సంకేతం. కాబట్టి ఇవాళ అన్నీ చక్కగా మా రాజమండ్రి సిటీలో మా ఎలక్షన్ బాగా జరిగిందండి. మాకు గెలుపు మీద చాలా నమ్మకం ఉంది. తప్పకుండా మేము ఆ సీటు సాధిస్తామని ఉంది. ఊరికే ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎలా జరిగింది ఎలక్షన్ అని మాట్లాడటానికి ఒకసారి రావడం జరిగింది ఇక్కడికి. అంటే ఆ రోజు కొంత ఉదయం ఈవీఎంస్ లేట్ అవడం వల్ల కొంత ఆందోళన చెందారు. టీడీపీ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ రోజు మీ అధినేతకు కూడా మీరంతా కూడా చెప్పడం జరిగింది. ఎట్లా ఇప్పుడు కొంచెం పర్లేదని అనిపిస్తుంది మీకు? అంటే మీ మొత్తం చూశాక మీకు అవేళ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఫస్ట్ 3 అవర్స్ అయితే చాలా చోట్ల ప్రాబ్లం కనిపించింది. అవన్నీ మేము అక్కడ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అన్నీ కూడా వాళ్ళు ఏదైతే ముందు డిలే అయిన సమయం ఏదైతే ఉందో వాళ్ళు పొడిగించడం జరిగింది. సో ఫైనల్గా ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో అందరితో కూడా ఓటేయడం అయితే జరిగింది. ఎంత డిలే అయినా, లేట్ ఎంతవరకు రాత్రి 12 అయినా కూడా ఓట్లు అయితే అందరూ వచ్చిన వాళ్ళందరూ వేశారు. మీ అధినేత స్పందన ఎలా ఉంది? మీరు మొదటిసారి ఎన్నికలైన తర్వాత కలిశారు కదా, ఏం మాట్లాడుకున్నారు? జస్ట్ ఎలా జరిగింది ఎందుకని ఒకసారి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాము. ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ క్యాండిడేట్స్ అందరూ బాగా చేసి మంచి స్పందన అయితే ఉంది. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ గురించి మీ రాజమండ్రి సిటీలో మీకు ఎలా జరిగింది అసలు ఓటింగ్? బాగా జరిగిందండి. మేము తప్పకుండా గెలుస్తాము, అందులో ఎటువంటి సందేహం లేదు. 67% దాకా పోల్ అయినట్టుంది. పోలింగ్ అంతా బాగా జరిగింది. మీరు గెలుస్తాను అనుకుంటున్నారు కదా, ఏ అంశం మీకు బాగా దోహదపడింది గెలవడానికి? మాకు లాస్ట్ 5 ఇయర్స్గా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అన్నీ తప్పకుండా ప్లస్ అవుతాయి మాకే కాదు అన్ని ఏరియాస్లో స్థానాల్లో నిలబడిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఇవే ప్లస్ కాబోతున్నాయి. మాకు రాజమండ్రిలో వీటితో పాటు మా కుటుంబం గత అన్నేళ్ళుగా సర్వీస్ చేస్తున్నాం. ఇది కూడా మాకు డెఫినెట్గా గెలుపు అవకాశాలకి ఎక్కువ దోహదపడతాయి. థ్యాంక్ యూ అండి. ఆదిరెడ్డి భవానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. గెలుపు అవకాశాలు టీడీపీకి అధికంగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి చేశామో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో అదేవిధంగా గెలుపుకు దోహదపడితే మా అధినేతని క్యాజువల్గా కలవడానికి వచ్చాను. అధినేత కూడా చాలా ధీమాగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ప్రభంజనం అయితే వీయబోతుందని కూడా ఆదిరెడ్డి భవానీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రవిచంద్, 10 టీవీ, అమరావతి.